ఏం చేయాలి చెప్పనండి? మనం తప్పు చేసినప్పుడు మనల్ని కొట్టాలి, తిట్టాలి, ఏదో ఒకటి అనాలి. ఇలా దైవజనుల నోటో వాక్యం ద్వారానో స్నేహితుల ద్వారానో ఏదో ఒక మాట మనల్ని అనాలి. రే తప్పు చేస్తున్నావురా, పనికి మాలినోడని ఏదో ఒకటి మనకి చెప్పాలి. మనకు అలా చెప్పే పిలుపులు మనకు వినబడకపోతే, ఒకవేళ అలా చెబుతున్నప్పుడు నీకు నచ్చకపోతే, లూజుగున్న ఉరుతాడు మెడలో వేసుకుని తిరుగుతున్నావని మర్చిపోకు. అయిపోద్ది ఒకేసారి, అది చుమ్మని బిగిస్తుంది అంతే. నువ్వేమనుకుంటున్నావంటే దేవుడు గద్దించాలి, దేవుడు ఏమంటలేదు అనుకోకు. దేవుడు ఏమనకపోవడమే ప్రమాదం అండి. ఏదో ఒకటి అంటేనే మంచిది. దేవుడు ఏదో ఒకటి అనాలి. సొలొమోనుని దేవుడు ఏమనకపోతే ఏమయ్యాడు? దేవుడు వదిలేశాడు. ఎలా వదిలేశాడు? నీకు ఏది నచ్చిందో అందులో పొర్లి ఇక చివరిగా చెప్పాను, ఆ దొర్లి అందులో నేను నాశనం అయిపోయి వదిలేశాడు. దేవుడిచ్చే అతి పెద్ద శిక్ష ఏంటో చెప్పనా? ఆయన మనల్ని ఏం అనకపోవడమే అతిపెద్ద శిక్ష. ఆయన ఏదోటి అనాలి మనల్ని. ఆయన ఏం అనకపోతే, కయ్యోను గాన్ని ఏం అనకుండా వదిలేశాడు. ఏమైపోయాడు చెప్పండి? దేశదిమ్మరైపోయాడు. మళ్ళీ చెప్తున్నాను, దెబ్బలేసే వాడిని మళ్ళీ తన సన్నిధులు ఉంచుకుంటే బాగుండు. వాడిని వదిలేశాడు ముద్ర. సౌలును కూడా దేవుడు ఏమనకుండా వదిలేశాడు. ఏమైపోయాడు చెప్పండి? సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. సౌలుని దేవుడు ఏదో ఒకటని కంట్రోల్లో పెట్టుంటే బాగుండు. సౌలుని దేవుడు ఏమనడం మానేస్తాడు. చివరికి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఇస్కరియోతు యోధా అని ఏమన్నా అన్నాడా? నువ్వు చేసేది త్వరగా చెప్పండి చెయ్యన్నాడు. ఆయన ఏదోటి పేతురులా గద్దిస్తే బాగుండు. ఆయన గద్దింపు మానేశాడు. పేతురునన్న గద్దింపు ఆయనకి ఇచ్చిన ఎక్కసమైంది. చివరికి యోధ ఏమైపోయాడు తెలుసు? ఆ పైనుంచి కింద పడి నడుము ఇరిగి పేగులన్నీ బయటకు వచ్చి ఏమయ్యాడు చెప్పండి? చచ్చిపోయాడు ఘోరంగా. ఈ కేసులన్నీ చదువుతుంటే ఏమనిపిస్తుంది చెప్పనా? దేవుడు ఏదో ఒకటి అనాలి, ఆయన గద్దించాలి. ఆయన గద్దిస్తున్నాడంటే ఈ రోజుకి మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇష్టపడుతున్నాడు.